వెల్ వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబానికి కేసీఆర్ పరామర్శ, వైద్య విద్యం కోసం కేసీఆర్ ఆర్థిక సహాయం. బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసింది, నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉండాలన్న ఓయూజేఏసీ చైర్మన్. శ్రీకాకుళం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి, 2000 మంది సిబ్బందిని విధులకు కేటాయించామన్న కలెక్టర్. మంచిర్యాల జిల్లాలో గ్రూప్ వార్, బీఆర్ఎస్ నేత రాకేష్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కృష్ణయ్య బిడ్డ వైద్య విద్య కోసం కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారు. అమ్మను కష్టపెట్టకుండా చూసుకోండంటూ కృష్ణయ్య పిల్లలకు బాధ్యత గుర్తు చేశారు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ కృష్ణయ్య కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని శ్రీ వెలగపూడి దుర్గమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో వాకర్స్ క్లబ్ వనిత, వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా కార్డియాక్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్స్ హాస్పిటల్ డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్, కోసూరు వంశీకృష్ణరాజులు వచ్చి ఉచిత వైద్య సేవలను అందించారు. షుగర్, బీపీ, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, కార్డియాలజిస్ట్ కన్సల్టెన్సీ సేవలను 63 మందికి అందించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈరోజు వాకర్స్ నెలవారీ సమావేశంలో భాగంగా ఈరోజు మన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో, అలాగే పల్స్ హాస్పిటల్ రాజమండ్రి వారి సౌజన్యంతో మనం మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఈ హెల్త్ క్యాంప్కి డాక్టర్ లక్ష్మణ్ గారు, డాక్టర్ వంశీ గారు విచ్చేసి వాళ్ళ ముందుకు వచ్చి, ఇలా మేము మీ వాకర్స్ క్లబ్కి మా హాస్పిటల్ తరఫున కార్డియాలజిస్ట్, ఈసీజీలు, అలాగే అవసరమైన వాళ్ళకి 2D ఎకో, HbA1c ఇలాగా చాలా ఇంపార్టెంట్ టెస్టులన్నీ చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు మా వాకర్స్ క్లబ్ తరఫున, మా సీనియర్స్ వాకర్స్ అందరి తరఫున డాక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈరోజు వాకర్స్ నెలవారీ సమావేశంలో భాగంగా ఈరోజు మన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో, అలాగే పల్స్ హాస్పిటల్ రాజమండ్రి వారి సౌజన్యంతో మనం మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు. శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 4న నిర్వహించనున్న కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ మంజీర్ జిలానీ నమూన్ తెలిపారు. 2000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి కౌంటింగ్ విధులు కేటాయించామన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ అధికారికంగా ప్రారంభమవుతుందని, ఆముదాల వలస నియోజకవర్గం నుంచి తొలి ఫలితం, చివరిగా పాతపట్నం ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. జిల్లాలో కౌంటింగ్ కోసం 17 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 112 ఈవీఎంలను లెక్కించే టేబుళ్లు, 30 పోస్టల్ బ్యాలెట్ లెక్కించే టేబుళ్లు ఉంటాయన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం కాగా అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు జరుగుతుందన్నారు. ఆన్ 4th జూన్ ఆ స్టెప్ మొదలవుతున్నది. సో మార్నింగ్ 8 o'clock నుంచి ఆల్ కౌంటింగ్ ఈవీఎం సంబంధించిన కావచ్చు, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కావచ్చు, మొత్తం కౌంటింగ్ మార్నింగ్ 8 o'clock నుంచి శివానీ ఇంజనీరింగ్ కాలేజ్ హెచ్చెర్లలో అక్కడ చేయడం జరుగుతున్నది. ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన, అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కూడా అక్కడే కౌంటింగ్ అవుతున్నది. సో కౌంటింగ్ కోసం ఆల్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. సో సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏసీ కోసం, అదేవిధంగా సెపరేట్ కౌంటింగ్ హాల్ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ సంబంధించిన సెగ్మెంట్ కోసం కూడా పెట్టడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంట్ సంబంధించిన ఇంకొక హాల్ సెపరేట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో నంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మాకు సర్వీస్ ఓటర్ నెంబర్ కూడా చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్.
దట్ ఈస్ వై సెపరేట్ హాల్ దానికోసం పెట్టడం జరిగింది. సో టోటల్ 86 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన జిల్లాలో ఉన్నారు. సో ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈరోజు వాకర్స్ నెలవారీ సమావేశంలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసిందని ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మండిపడ్డారు. తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. నవ తెలంగాణ విద్యార్థి సంఘం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నవ తెలంగాణ విద్యార్థి సంఘం జెండాను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించనున్నామన్నారు. 10 సంవత్సరాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నాయకులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు. తెలంగాణలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉండాలని కొత్తపల్లి తిరుపతి కోరారు. మేము సంబరాలు, స్వీట్లు పంచుకొని, కేక్ కట్ చేసుకొని జాతీయ జెండాను మరియు నవ తెలంగాణ విద్యార్థి జెండాను మేము ఎగరవేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాలలో విద్యార్థులకు కానీ, కవులకు కానీ, కళాకారులకు కానీ తెలంగాణ ఉద్యమంలో పర్ఫెక్ట్గా పాల్గొన్న వారికి ఎవరికైతే ఏం లాభం జరగలేదు. ఈ ప్రభుత్వమైన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన విద్యార్థులకు మరియు ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనందరికీ న్యాయం చేయాలని, చేస్తుందని నమ్మకం ఉంది, మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులకు వారికి ప్రత్యేక ఉద్యోగాలు కానీ, ఎవరికి సెట్ అయితే వాళ్లకు రాజకీయ అవకాశం కానీ, ఉద్యోగాలు కానీ, వాళ్లకు నివసించడానికి ఒక ఇల్లు కానీ నిర్మించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమరవీరులకు. ఆర్ట్స్ కాలేజ్ ముందు మేము సంబరాలు, స్వీట్లు పంచుకొని రజకులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఫైళ్ళ ఆసయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను పట్టించుకోవాలని ఆయన కోరారు. నగరంలో వేలాది మంది నేటికి రజక వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలలో భాగంగా ప్రతి రజకుడికి 10 లక్షలు ఇస్తామన్నారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో మోడ్రన్ ధోబీ ఘాట్తో పాటు కమ్యూనిటీ హాల్ను నిర్మించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాల్లో రజకులకు మొదట ప్రాధాన్యతనిచ్చి సామాజిక భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలని, లేకుంటే రజకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చేసుకోవడం జరిగింది. 6 గ్యారంటీలతో పాటు రజక వృత్తిదారులకు కూడా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహకారం కింద 10 లక్షలు ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ప్రతి జిల్లాకు 10 కోట్లతోటి మోడర్న్ మెకనైజ్డ్ లాండ్రీలు కూడా నిర్మిస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు రజకుల మీద సామాజిక దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు ఇలా గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వారికి ప్రత్యేక రక్షణ చట్టం కూడా చేయాలని చెప్పి గతంలో కోరాం. దాన్ని కూడా ప్రభుత్వం చేస్తానని కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 3400 సహకార సంఘాలు ఇప్పటికీ మేము రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాం. వాటన్నిటి కూడా రుణాలు అందించాలి. అదేవిధంగా కొత్త సొసైటీలను వెంటనే పునరుద్ధరణ చేయాలి. ఉచిత విద్యుత్ పథకానికి విద్యుత్ అధికారులు అనేక కొర్రీలు పెడుతూ అనేక చోట్ల కనెక్షన్స్ కూడా తీసేస్తూ ఉన్నారు. కాబట్టి ఉచిత విద్యుత్ని LT2 నుంచి LT4కి తీసుకుపోయి దాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. కొత్త వాళ్ళకు ఆ కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగి దాదాపుగా 5 నెలలైంది. అయినా ఇప్పటి వరకు గుర్తింపు సంఘం అనుమతి పత్రం అందలేదు. కొద్ది రోజులు ఎన్నికల పేరుతో, మరికొద్ది రోజులు కాలపరిమితి పేరుతో కాలయాపన చేశారు. గుర్తింపు ఇవ్వకపోతే సమస్యలపై చర్చలు ఎట్లా జరుగుతాయి? అసలు ఆ గుర్తింపు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? ఎందుకు ఇలా? మిత్ర సంఘమైనా గుర్తింపు సంఘం అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని కార్మిక సంఘాలు పరేషాన్ అవుతున్నాయి. తెలంగాణలో కీలకమైన పారిశ్రామిక సంస్థ సింగరేణిలో గుర్తింపు సంఘానికి ఎన్నికలు జరిగి దాదాపుగా 5 నెలలైంది. గుర్తింపు సంఘంకు ఎన్నికలు జరగగానే ఎన్నికల్లో గెలిచిన సంస్థకు గుర్తింపు హోదా ఇస్తారు. ఇంత పెద్ద సంస్థ మరొకటి రాష్ట్రంలో లేదు. ఇక్కడ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలను మరిపించే విధంగా సాగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డైరెక్టుగా రంగప్రవేశం చేసి తమ హంగులను ఉపయోగిస్తూ తమ అనుబంధ సంస్థలను గెలిపించుకునే కృషిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2017 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కార్మిక సంఘాల ఎన్నికల్లో గెలిచింది. 2023లో జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుర్తింపు సంఘ ఎన్నికల్లో గెలిచేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 2023 డిసెంబర్ 27న సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో INTUC,
ఏఐటీయూసీ అనుబంధ సంస్థలు పోటీ పడ్డాయి. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేసినా ఈ ఎన్నికల్లో మాత్రం ఆ రెండు సంస్థలు వేర్వేరుగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఓటమి పాలై సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ గెలుపొందింది. ఇది జరిగి ఇప్పటికీ 150 రోజులైంది. 5 నెలలైనా గుర్తింపు సంఘం అయిన ఏఐటీయూసీకి ఇంతవరకు గుర్తింపు సంఘం హోదాను కార్మిక శాఖ ఇవ్వలేదు. సింగరేణిలో ఎన్ని సంస్థలున్నా గుర్తింపు సంఘానికి మాత్రమే చర్చల్లో పాల్గొనే అర్హత ఉంటుంది. ఇప్పుడు ఆ అర్హత ఏఐటీయూసీకొచ్చినా సర్టిఫికెట్ మాత్రం ఇవ్వలేదు. అయితే డిసెంబర్లో ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఇవ్వలేదు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తివేసిన సర్టిఫికెట్ను కార్మిక శాఖ అందించలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నా ఈ ఎన్నికల కోడ్కు ముందు 4 నెలల పాటు ఎటువంటి కోడ్ లేదు. అయినా సర్టిఫికెట్ను మాత్రం ఇవ్వలేదు. గుర్తింపు సంఘ కాలపరిమితి 2 ఏళ్లు మాత్రమే అంటూ కేంద్ర కార్మిక శాఖ చెబుతోంది. కానీ తమకు 4 ఏళ్ల కాలపరిమితి ఉన్నదంటూ సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘం అంటోంది. అయితే కేంద్ర స్థాయిలో ఏ కార్పొరేట్ కంపెనీ అయినా 2 ఏళ్లు మాత్రమే గుర్తింపు ఉంటుందని కేంద్రం అంటోంది. కానీ గెలిచిన కార్మిక సంఘం దానికి అంగీకరించడం లేదు. ఇప్పటి వరకు 7 సార్లు ఎన్నికలు జరిగాయి. 1-2 సందర్భాల్లో తప్ప 4 ఏళ్ల కాలపరిమితి ఉండేది. గతంలో మొదట ఏఐటీయూసీ గెలుపొందగా 2 ఏళ్లు ఉండగా ఆ తర్వాత ఐఎన్టీయూసీ గెలుపొందినప్పుడు ఒక్కసారి మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో 4 ఏళ్ల పాటు గుర్తింపు కార్మిక సంఘం అనుభవించింది. అయితే ఈసారి 2 ఏళ్లకు కుదించాల్సిందేనని కేంద్రం అంటుండగా దానికి గుర్తింపు కార్మిక సంఘం అంగీకరించడం లేదు. దీంతో గుర్తింపు కార్మిక సంఘానికి గుర్తింపు సర్టిఫికెట్ అందడం లేదంట. దీంతో సమస్యలు చర్చించాలంటే కార్మిక సంఘానికి పెద్ద సమస్యగా మారుతోంది. గుర్తింపు సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నుంచి 2 ఏళ్లు పరిగణిస్తారా అన్నది మరో ప్రశ్న. ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో చూడాల్సి ఉంది. జిల్లా డైరీలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.